భగవంతుణ్ణి ఒక భక్తురాలు అడిగిందట, స్వామి ఎప్పుడూ కూడా మరి ఎప్పుడు మంచివారికే ఎందుకు కష్టాలు పరీక్షలు ఎందుకని వారికే ఎక్కువ వస్తాయి, దుర్మార్గులకు ఎందుకని రావు అని అడిగినప్పుడు, దుర్మార్గుడు ఎలాగూ వాడు మారడు కాబట్టి ఇంకా పరీక్ష పెట్టేం లాభం అని 100 తప్పులు కాస్తాడు, 101 తప్పుకి మరి ఎక్కడ దహించాలో ఎక్కడ సంహరించాలో అక్కడ సంహరిస్తాడు. పూర్వ పుణ్యం ఏదన్నా ఉంటే ఈ దుర్మార్గుల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ కొంచెము అంటే ఆ పుణ్యశేషము తరిగిన వెంటనే శిక్ష వేస్తాడు. కాబట్టి భక్తురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఎప్పుడు మంచివారికే కష్టం ఎందుకు వస్తుంది అని అడిగినప్పుడు, గొంగలి పురుగును ఎప్పుడైనా చూసావా? గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారే ప్రక్రియలో ఒక పట్టుగూడులో తనను తాను బంధించుకుంటుంది చాలా రోజులు. చూసిన వాళ్ళు అనుకుంటారు ఈ గొంగలి పురుగుకి ఎంత కష్టం వచ్చిందా అని. కాదు కాదు, తనను తాను పునరుద్ధరించుకోవటానికి, తనను తాను ఈ లోకానికి అందంగా మరి కనిపించటానికి, తనను తాను నిరూపించుకోవటానికి, అందమైన జీవితానికి సీతాకోక చిలుకల్ని చూస్తే, రంగురంగుల సీతాకోక చిలుకలు చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ప్రేమికులకైనా ఎవరికైనా సరే, చిన్నపిల్లలకైనా అదొక కళలాగా కావ్యం రాయొచ్చు, అంతటి బాగుంటాయి ఆ రంగురంగుల సీతాకోక చిలుకలు. మరి ఆ గొంగలి పురుగు నుంచి ఇంత అందమైన సీతాకోక చిలుకగా మారే ప్రక్రియలో ఈ పట్టుగూడులో తనను తాను ఎలా బంధించుకుంటుందో, అలాగే కొన్ని రోజుల తర్వాత అందమైన సీతాకోక చిలుకగా మారి ఈ లోకంలో అందరి మన్ననను పొందుతుంది. కాబట్టి అలాగే మంచి వాళ్ళు మొదట వాళ్ళని వాళ్ళు నియంత్రించుకొని కష్టపెట్టుకున్నా కూడా తుదకు అద్భుతమైనటువంటి పురస్కారాలు, అద్భుతమైనటువంటి గౌరవం జీవితంలో ఎవ్వరూ సాధించలేనిది వీరు కొంతకాలంలోనే సాధిస్తూ ఉంటారు. వీటికి కారణం ఏంటంటే నిష్ఠ, తదేకంగా మరి ఆ పని మీద దృష్టి పెట్టడము, ఇంకా ఎవరేమన్నా పట్టించుకోకపోవడము, అది విజేత లక్షణము. తదేకంగా గమ్యం ఏమిటో దాని మీదే దృష్టి సారిస్తూ ఉంటారు. అలాంటి విజేతలు సీతాకోక చిలుకల్లాగా ఎప్పుడు కూడా రంగురంగుల జీవితాన్ని, అంటే అందమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాకపోతే మొదట్లో మాత్రము కొంత కష్టం అనేది పడుతూ ఉంటారు అని చెప్పి భగవంతుడు అన్నప్పుడు మరి భక్తురాలు సంతోషించిందంట. ఇదంతా విని ఇలా ఉంటుందండి, మొదట్లో కష్టపడ్డ వాళ్ళు ఖచ్చితంగా తర్వాత సుఖపడి తీరుతారు.